Hi, my dear students. Welcome to Hyderabad Institute of Police. అండ్ ఇది నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లో మనకు క్వశ్చన్ నెంబర్ 21 అండి 21లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నేను చదువుతున్నాను. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై R%, లేటర్ ద న్యూ ప్రైస్ వాజ్ డిక్రీజ్డ్ బై R%. ఇఫ్ ది లేటెస్ట్ ప్రైస్ వాజ్ ₹1, దెన్ ద ఒరిజినల్ ప్రైస్ వాజ్ కావాలి. అంటే ఒక వస్తువు ధర 6% పెరిగింది, తర్వాత కొత్త ధర 6% తగ్గింది, అయితే కొత్త ధర ₹1 అయితే అప్పుడు అసలు ధర ఎంతో కావాలి. అంటే మనకి ఒరిజినల్ వాల్యూ కనుక మనం ఎక్స్ అనుకున్నాం అనుకోమా, వాడు ఏం చెప్పాడంటే ఎక్స్ అనే వాల్యూని ఫస్ట్ 6% పెరిగింది అన్నాడు కదా, R% పెంచమన్నాడు కాబట్టి ఏం చేస్తాము ఇక్కడ 100 ప్లస్ ఆర్ డివైడ్ బై 100 రాయాలి. మళ్ళీ R% తగ్గింది కాబట్టి ఏం రాస్తామని మనం 100 మైనస్ ఆర్ బై 100 రాస్తాము. ఇలా చేస్తే వచ్చే వాల్యూ 1 అంట. అయితే వాడు ఏమడుగుతాడు అంటే ఇక్కడ ఎక్స్ యొక్క నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు, కాబట్టి ఈ రెండు రివర్స్ చేస్తే ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇది 100 ఇంటూ 100 అంటే ఎంత అమ్మా 10,000 కదా. 100 ఇంటూ 100 అంటే వాల్యూ ఎంత 10,000. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 100 ఇంటూ 100 అంటే 10,000. చూడండి 100 ఇంటూ 100 అంటే ఎంత 10,000. ఆర్ ఇంటూ ఆర్ అంటే ఎంత R². అంటే ఎక్స్ వాల్యూ విజ్ ఈక్వల్స్ 10,000 డివైడ్ బై 10,000 మైనస్ R². సో కాబట్టి బి అంటే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఒక ప్రజెంట్ వాల్యూ ఉంది, R% పెంచాము, R% తగ్గించినట్లేదు, దానిలో వచ్చే మార్పు అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 10,000 డివైడ్ బై 10,000 మైనస్ R². సో 21కి ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 22nd చూడు. ఏ టవర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఎ హారిజాంటల్ త్రూ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్స్ టు ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ కావాలి. ఒక స్తంభం క్షితిజ సమాంతర బిందువు నుండి టవర్ యొక్క పాదం ద్వారా గమనించబడుతుంది. టవర్ యొక్క అడుగు నుండి బిందువు యొక్క టవర్ యొక్క ఎత్తుకు సమానం. టవర్ పైభాగం యొక్క ఎత్తు యొక్క కోణం ఎంత కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే ఇక్కడ కనుక మన క్యాలిక్యులేషన్లో తీసుకుంటే ఇక్కడ ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో మీకు ఒక 3 పాయింట్స్ నేను నోట్ అని చెప్తానండి. ఎప్పుడైనా సరే ఇక్కడ యాంగిల్ కనుక మనం తీటా తీసుకుంటే సైడ్స్ రేషియో 1 √2 ఉన్నట్లయితే 1 √2 అంటే ఫస్ట్ డయాగ్రామ్ ఇదండి. ఇలా కనుక ఉంటే అప్పుడు తీటా వాల్యూ ఎంత అంటే ఇది 45 డిగ్రీస్ సమానం. తీటా వాల్యూ ఈక్వల్స్ ఎంత 45 డిగ్రీస్. ఒకవేళ కనుక నీకు సెకండ్ డయాగ్రామ్ చూడు. ఇప్పుడు మనము ఇలా కనుక తీసుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది తీటా వాల్యూ తీసుకొని ఇది 1, ఒకవేళ ఇది √3 అనుకోండి, ఇది 2 అనుకున్నాం మనకు, అప్పుడు తీటా వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనము 30 డిగ్రీస్గా గమనించాలి, 30 డిగ్రీలు గమనించాలి. ఈ రెండు సమానంగా ఉన్నాయి అంటే తీటా వాల్యూ 45. అంటే 3 ఉంటాయి మనకి ఎప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్స్లో, ఈ రేషియో ఫాలో అవ్వాలి. ఉంటే 1:1:√2 ఉంటుంది, లేదు 1:√3:2 ఉంటుంది. అంటే తీటా వాల్యూ ఈక్వల్స్ 30 డిగ్రీస్ ఉంటుంది అనమాట. లేదు మనకి థర్డ్ పాయింట్ చూడు, పాయింట్ నెంబర్ 3 కనుక తీసుకుంటే చూడక మనకి పాయింట్ నెంబర్ 3 తీసుకుంటే చూడక మనకి పాయింట్ నెంబర్ 3లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ తీటా వాల్యూ కనుక తీసుకుంటే ఇక్కడ ఈ వాల్యూ చూడడం ఇక్కడ మనకి ఇది √3, ఇది 1, ఆ తర్వాత ఇది 2 పార్ట్స్ అనుకుందాం. √3 1 అండ్ 2 పార్ట్స్. ఓకే, √3 1 అండ్ 2 పార్ట్స్ అనుకున్నాం మనకు. అంటే అప్పుడు చూడు 1 √3 కనుక రివర్స్ అయ్యి ఫస్ట్ వాల్యూ ఇక్కడ √3 కనుక ఉంటే అప్పుడు ఇక్కడ మనకి తీటా వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీస్ ఉంటుంది. అంటే నేను చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైనా సరే భుజాల నిష్పత్తి 1:1:√2 ఉంటే 45 డిగ్రీస్ అని. అలానే √3:1:2 అంటే తీటా వాల్యూ 60 డిగ్రీస్ అని అర్థం. 1:√3:2 ఉంటే తీటా వాల్యూ 30 డిగ్రీస్. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క మూడింటి యొక్క రేషియో సినారీలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకేం చెప్పాడంటే హైట్ అండ్ ఇక్కడ ఉన్న క్షితిజ సమాంతర రేఖ రెండు సమానం అన్నాడు. ఇక్కడ ఉన్న స్ట్రైట్ లైన్ హైట్ బోత్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సో అంటే రెండు ఈక్వల్ అంటే రేషియో ఎంతమ్మా 1:1 కదా. ఎప్పుడైతే 1:1 ఉంటుందో అప్పుడు తీటా వాల్యూ కంపల్సరీగా ఎలా ఉండాలి మనకి 45 డిగ్రీస్గా ఉండాలి. సో కాబట్టి 45 డిగ్రీస్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే 22ndకి ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 2 మన ఆన్సర్. ఆ తర్వాత 23 చూడండి. జాన్ సైక్లింగ్ ఎట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 10 km/h రీచెస్ ఎ స్కూల్ ఇన్ టైమ్. ఇఫ్ హీ సైకిల్స్ ఎట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 15 km/h he reaches school 12 minutes early అన్నాడు. నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ he has to cycle for his school is కావాలి. గంటకు 10 కిలోమీటర్ వేగంతో జాన్ సైకిల్పై తొక్కుతూ సమయానికి తన పాఠశాలకు చేరుకుంటాడు.
అతను గంటకు 15 కిలోమీటర్/h వేగంతో స్థిరమైన వేగంతో సైకిల్ తొక్కుతూ అతను 12 నిమిషాల ముందుగానే తన పాఠశాలను చేరుకుంటాడు. అతను తన పాఠశాల కోసం సైకిల్ చేయాల్సిన కిలోమీటర్ల సంఖ్య ఎంతో కావాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన స్పీడ్ కనుక తీసుకుంటే చూడు ఇక్కడ మనకి ఇది 10 కిలోమీటర్/h. ఇది వచ్చేసి ఎంత 15 కిలోమీటర్/h. 10, 15 అన్నా మనకు రేషియో ఎంతమ్మా 5 2s 5 3s. అంటే స్పీడ్ రేషియో 2:3 అయితే టైం రేషియో ఎంతమ్మా 3:2 కదా. ఓకేనా 3:2 కదా. అదే ఈ 3 పార్ట్స్కి 2 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత 1 పార్టే కదా. ఆ 1 పార్ట్కి ఎన్ని మినిట్స్ అన్నాడు 12 మినిట్స్ అయితే ఒక భాగానికి 12 అయితే చూడు ఇక్కడ మనకి 3 భాగాలకి ఎంత అన్నామనుకో ఎంత వస్తుంది ఇక్కడ 36 మినిట్స్ వస్తుంది. అంటే నేను ప్రయాణం చేయడానికి 36 మినిట్స్ పడుతుంది అర్థం. అయితే మొట్టమొదటిగా ఉన్న నెంబర్ ప్రకారం ఉన్న వేగం ఎంత 10 కదా. అంటే ఈ స్పీడ్ ఎంత 10 కిలోమీటర్/h చెప్పాలి. ఈ స్పీడ్ ఎంతమా 10 అండ్ 10 కిలోమీటర్/h. అంటే వాడి మీనింగ్ ఏంటి 60 నిమిషాలకి 10 కిలోమీటర్లు కనుక వెళ్తే 60 మినిట్స్కి 10 కిలోమీటర్స్ వెళ్తే 36 మినిట్స్లో వెళ్ళే దూరం ఎంత అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత ఇక్కడ 6. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత అంటే 6 కిలోమీటర్ల ఆన్సర్. సో 23కి ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ అన్నమాట. అంటే ఇక్కడ 10, 15కి వచ్చిన 2:3 స్పీడ్ రేషియో అయితే 3:2 అనేది ఏంటమ్మా టైం రేషియో. 3 భాగాలు 2 భాగాల మధ్య భేదం ఒక భాగం అనుకుంటే ఒక భాగానికి 12 అయినప్పుడు 3 భాగాలకి ఎంత 36. ఎలా వచ్చి ఎందుకు డిఫరెన్స్ చేస్తామంటే నేను కనుక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ మనకి నేను 10 కిలోమీటర్/h వేగంతో వెళ్తే స్కూల్ని ఆన్ టైం వెళ్తాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంలో వెళ్తాను. అలా కాక నేను 15 కిలోమీటర్/h వెళ్తే స్కూల్ని 12 మినిట్స్ ముందుగా వెళ్తాను. సో 10, 15 రేషియో 2:3 అయితే రివర్స్ చేస్తే 3:2 అని. 3కి 2కి డిఫరెన్స్ 1 పార్ట్ 1 పార్ట్ వల్ల అయితే 3 పార్ట్స్ ఎంత 36 అనమాట. సో 60 మినిట్స్కి 10 కిలోమీటర్స్ అయితే 36 మినిట్స్కి ఎంత అంటే 6 కిలోమీటర్స్. సో 23కి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 24 చూడమ్మా. 2 trains are running with 30 and 58 km/h respectively in the same direction. A man is in the slower train, fastest faster train in 18 seconds అన్నాడు. The length of the faster train కావాలి. 2 రైళ్లు ఒకే దిశలో గంటకు 30,58 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. నెమ్మదిగా ఉన్న రైల్లో ప్రయాణించే వ్యక్తి 18 సెకండ్లో వేగంగా ప్రయాణించే రైలు కంటే వేగంగా ప్రయాణించగలడు. అయితే వేగంగా ప్రయాణించే రైలు యొక్క పొడవు ఎంతో కావాలి. అంటే ఇప్పుడు మనకి ఇది స్లోగా వెళ్తున్న రైలు అనుకోమా. ఈ స్లోగా వెళ్తున్న రైల్లో ఒక మనిషి ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఒక ఫాస్ట్గా వెళ్ళే రైలు వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ మనిషిని దాటి వెళ్ళిందంట. ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్ కదా. మరి సేమ్ డైరెక్షన్ అప్పుడు స్పీడ్స్ని మైనస్ చేయాలా ప్లస్ చేయాలంటే మైనస్ చేయాలి. ఒకటేమో 58తో వెళ్తుంటే ఇంకోటి ఏమన్నా 30తో వెళ్తుంది. 58కి 30కి డిఫరెన్స్ ఎంతమ్మా 28 కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 28 km/hతో వెళ్తుంది. ఓకేనా 28 km/h. అయితే ఇప్పుడు 28 km/hని మీటర్/సెకండ్లో మాత్రాన్ని సింపుల్గా ఏం చేస్తాము 28 × 5/18గా చేసేది. అంటే ఇది వాల్యూ ఎంతమ్మా 140/18 అనమాట. అంటే వాడి ఉద్దేశం ఏంటి 18 సెకండ్స్లో అది వెళ్ళే దూరం ఎంత అంటే 140 మీటర్స్ వెళ్తుంది. అయితే 18 సెకండ్స్కి చూడక మనకి 18 సెకండ్స్లో 140 వెళ్తుంది. అయితే వెళ్ళే వేగం అనేది ఎన్ని సెకండ్స్లో దాటి వెళ్తుందా మరి ఒక 18 సెకండ్స్లో టైం దాటి వెళ్తుంది. అప్పుడు 18 సెకండ్స్కి ఎంత అంటే 140 మీటర్స్ ఆన్సర్ అన్నమాట. ఈ 140/18 అనేది ఏంటి 140 మీటర్స్ పర్ సెకండే కదా. అంటే 18 సెకండ్స్కి 140 వెళ్తే అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో కూడా 18 సెకండ్సే ఉందన్నమాట. 18 సెకండ్స్ 140 మళ్ళీ 18 సెకండ్స్ అన్నా కూడా ఎంతమ్మా 140 కదా. సో కాబట్టి 24కి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా రైట్. సో కాబట్టి ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో ఇక్కడ చెప్పాలి ఇక్కడ స్పీడ్స్ మధ్య ఎందుకు మైనస్ చేస్తామంటే బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేస్తాం. 58లో 30 మైనస్ చేస్తే 28 km/h అంటే 28 × 5/8 అంటే 140/18 అండి. 18 సెకండ్స్కి 140 అయితే 18 సెకండ్స్కి ఎంత 140 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 25 చూడమ్మా. ఇక్కడ ఏమనంటే 2 × 3x - 4 - 2 less than 4x - 2 greater than or equals 2x - 4 అయితే x వాల్యూ ఎంతో కావాలి. ఇప్పుడు వీటిలో కనుక మనకి ఏదైనా నెంబర్ సబ్స్టిట్యూషన్ చేస్తే అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏది సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ అవర్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ వాల్యూ తీసుకున్నాం మనకి ఇది ఏమవుతుంది 2 × x ప్లస్లో 2 పెడితే 2 3 6 కదా. 6 - 4 అంటే 2 అండి -2 లెస్ దాన్ 4 × చూడక మనకి 4 × 2 x ప్లస్లో 2 పెడతాం 4 2 8 8 - 2 అన్నా మనకి ఎంత అంటే మనకి ఇది 6
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మరి చెప్పి ఇక్కడ 2 to the 4 4లో 4 మైనస్ చేస్తే 0 ఇలా అయి ఉండాలి. అంటే వాడి ఉద్దేశం ఏంటి 2 to the 4 4 minus 2 అంటే ఎంత 2ఏ కదా. అంటే వాడి ఉద్దేశంలో 2 అనేది లెస్ దాన్ 6 అయి ఉండాలి అండ్ 6 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. అంటే ఆర్ 2 కన్నా పెద్దదై ఉండాలా 0 కన్నా కూడా పెద్దదై ఉండాలా. ఇలా వస్తున్న కండిషన్ ఏదమ్మా మనకి ఫస్ట్ ఆప్షనే కదా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఓకేనా. అంటే 25కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అంట. 26 చూడమ్మా 26 చూడండి. ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూలో సార్ చూడండి ఇక్కడ మనకి ఇది 1 ప్లస్ చూడండి ఇక్కడ 1 ప్లస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ థీటా. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో ఇలా పడాలి మనకి 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ క్యూబ్ థీటా ప్లస్ సో ఆన్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 2√3 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ థీటా కావాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఎప్పుడైనా ఇన్ఫినిటీ టర్మ్స్ ఉంటే మనం రెండు రకాలుగా ఆలోచించాలి. అది ఏ ప్రోగ్రెషన్ ఏ శ్రేణికి సంబంధించి ఉన్నదో చూడాలి. ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి లేకపోతే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డిఫరెన్స్ ఈక్వల్ ఉండాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే డిఫరెన్స్ కాదు కామన్ రేషియో చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే రెండో పదం డివైడ్ బై మొదటి పదం చేస్తామనుకోండి అంటే ఈ వాల్యూ ఎంతమ్మా అప్పుడు మనకి సైన్ థీటా బై 1 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి చెప్పి ఇక్కడ ఇది సైన్ స్క్వేర్ థీటా డివైడ్ బై సైన్ థీటా. మరి చెప్పి ఇక్కడ ఈ సైన్ థీటా స్క్వేర్ క్యాన్సిల్ అయితే సైన్ థీటా ఈక్వల్ అవుతుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే T2 బై T1 ఈక్వల్స్ టు చూడక మనకి ఇది T3 బై T2 ఈక్వల్ అవుతుంది కదా. ఇలా కనుక ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే మనం చూడడం ఇక్కడ దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం అనగా గుణశ్రేణి అంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం గుణశ్రేణి అంటాము. సో గుణశ్రేణి కాబట్టి గుణశ్రేణిలో అనంత పదాలు మొత్తం జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అనంత పదాలు మొత్తానికి ఫార్ములా అంటే a బై 1 మైనస్ ఆర్ a బై 1 మైనస్ ఆర్ అన్న. అంటే a బై 1 మైనస్ ఆర్ అంటే ఏ అంటే మొదటి పదమైన ఆర్ అంటే కామన్ రేషియో అనమాట. మరి ఇప్పుడు చూడు క్యాన్సిల్ చేస్తే సైన్ థీటా బై 1 ఈక్వల్స్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా అంటే సైన్ థీటానే కదా మన కామన్ రేషియో కాబట్టి ఆర్ వాల్యూని సైన్ థీటాగా తీసుకోవాలి. ఏ వాల్యూ అంటే మొదటి వాల్యూ అనమాట. మొదటి వాల్యూ ఏముంది ఇక్కడ మనకి 1 కదా ఉంది ఇక్కడ మనకి. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 1 బై 1 మైనస్ సైన్ థీటా 1 బై 1 మైనస్ సైన్ థీటా ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు మనకి చెప్పి ఇక్కడ ఇది 4 ప్లస్ 2√3 అని. ఓకే ఇది రేషనలైజ్ చేయడమా ఇది తీసుకొచ్చామనుకోండి ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే 1 బై 4 ప్లస్ 2√3 ఇంటూ 4 మైనస్ 2√3 బై 4 మైనస్ 2√3 ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ థీటా. ఓకేనా రైట్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 అంటే 16 మైనస్ 4 3 12 అన్న. సో అప్పుడు ఈ వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ ఈ స్టెప్ ఇక్కడ రాసేస్తున్నామా డైరెక్ట్గా కొద్దిగా స్పేస్ లేదు కాబట్టి ఈ వాల్యూ ఇది నచ్చేమంటే 4 మైనస్ 2√3 డివైడ్ బై 4 వస్తుంది. క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా ఇక్కడ ఏమవుతుందంటే ఇది వాల్యూ ఇది ఈక్వల్స్ ఏమవుతుందంటే 1 మైనస్ √3 బై 2 అనమాట. ఇది ఈక్వల్స్ టు ఎంత ఉందో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎవరికి ఈక్వల్ ఇది 1 మైనస్ సైన్ థీటా. అంటే ఇప్పుడు సైన్ థీటా స్థానంలో ఏముంది ఇక్కడ √3 బై 2 కదా. అంటే నువ్వు కనుక ఇలా కనుక ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం తీసుకుంటే సైన్ వాల్యూ పాజిటివ్ అయ్యేది ఏ క్వాడ్రెంట్. ఓకే ఇది ఫస్ట్ క్వాడ్రెంట్లో సైన్ థీటా పాజిటివ్ ఉంటుంది సెకండ్ క్వాడ్రెంట్లో పాజిటివ్ ఉంటుంది. ఓకే సో కాబట్టి సైన్ థీటా అనేది మనకి √3 బై 2 అవ్వాలి. అంటే √3 బై 2 అనేది సైన్ 60 దగ్గరే కదా. అంటే సైన్ 60 అవ్వాలంటే మనకు ఉద్దేశం ఏంటి సైన్ 60 అంటే ఓకే 60 డిగ్రీస్ని మనం రేడియన్స్లో రాస్తే ఇది ఎంత ఇక్కడ మనకి π/3 అని అర్థం. 60 డిగ్రీస్ని ఎలా రాస్తాం π/3 అంటాము. సో కాబట్టి అయితే π/3 అవ్వచ్చమ్మా. ఓకే π/3 అవ్వచ్చు మనకి అంటే π/4 కాదు కదా π/6 కాదు π/3 ఆర్ π/6 కూడా కాదు ఇక్కడ ఎందుకంటే 30 డిగ్రీస్ దగ్గర 60 డిగ్రీస్ దగ్గర రెండింటి దగ్గర సైన్ థీటా అనేది √3 బై 2 కాదు కదా. ఇంకేం మిగిలింది π/3 2π/3 అండి. 2π/3 అంటే సెకండ్ క్వాడ్రెంటే కదా. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది ఏమవుతుంది పాజిటివ్ ఉంటుంది. మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఉంటుంది కదా దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. సో కాబట్టి √3 బై 2 అండ్ మనకి √3 బై 2 అవ్వాలంటే సైన్ వాల్యూ π/3 దగ్గర 2π/3 దగ్గర మనకి హ్యాండిల్ చేయాలండి అంతే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27 అండి.
ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్, షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ నువ్వు గమనిస్తే చూడమ్మ, ఇక మనకి ఇది ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకు ఉన్న ఈ వాల్యూ కనుక తీసుకుంటే చూడు ఇక మనకి ఓకే, ఇది బిగ్గర్ సర్కిల్ అండ్ ఇక్కడ ఉన్నది ఇది వచ్చేసి మనకి స్మాలర్ సర్కిల్. ఇది బిగ్గర్ సర్కిల్, ఆ తర్వాత ఇది స్మాలర్ సర్కిల్ అని. ఈ బిగ్గర్ సర్కిల్ అండ్ స్మాలర్ సర్కిల్లో ఉన్న డిఫరెన్స్ కనుక చేయగలిగితే వచ్చేది షేడెడ్ ఏరియానే కదా. అంటే అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా రాయండమ్మా. outer area minus inner area, outer area minus inner area, outer area minus inner area. అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఇదేం చేస్తామో ఇక్కడ మనకి పై ఇంటూ క్యాపిటల్ స్క్వేర్ మైనస్ పై ఇంటూ స్మాల్ స్క్వేర్. పై కామన్ తీసేయనమా 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే వాల్యూ ఎంతమా డబ్ల్యూ. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది విత్గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు గమనిస్తే సార్ చూడండి ఇక్కడ ఈ 21 అనేది ఏంటి అంటే చూడండి ఇక్కడ 21 అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న డయామీటర్ మొత్తం బిగ్గర్ 2 అరడ్. అప్పుడు మనకి క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 21/2 అవుతుంది. మరి స్మాల్ ఆర్ వాల్యూ ఎంత అంటే మనకి 10.5 కదా డయామీటర్. సో స్మాల్ ఆర్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 10.5/2 అవుతుంది. ఓకేనా, 10.5 /2 అవుతుంది. 10.5 /2 అంటే వాల్యూ ఎంత ఇది 5.25. 21/2 అన్నా మనకి ఎంత 10.5 కదా. ఓకే, ఈ వాల్యూ ఎంత 10.25, 10.5 అంటే క్యాపిటల్ ఆర్ ప్లేస్లో 10.5 పెట్టాలా, స్మాల్ ఆర్ ప్లేస్లో 5.25 పెట్టాలి. ఇప్పుడు చూడు ఇక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే చూడు అదే 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే 10.50 ప్లస్ 5.25 అన్నా మనకు ఎంత ఇది మనకి మొత్తం కూడా 15.75. 15.75 ఇంటూ డబ్ల్యూ కావాలనుకోండి. డబ్ల్యూ అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అండి. 50 - 25 అంటే 25, 10 నుంచి 5 మైనస్ చేస్తే 5. సో ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి ఇది 5.25. చూడమ్మా ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో ఇక్కడ 80% పాయింట్స్లో వస్తాయి, డెసిమల్స్లో వస్తాయి కదా ప్రాబ్లం. అంటే ఆన్సర్ మస్ట్ బీన్ పాయింట్స్ ఓన్లీ. సో కాబట్టి పాయింట్స్లో మాత్రమే రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, మనకి థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. డిస్మల్స్లో ఇస్తున్న పాయింట్ ఎవరున్నారు, సెకండే కదా. అంటే 27కి ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్. వితౌట్ క్యాలిక్యులేషన్ మనం చెప్తున్నాం అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 28 to 29 చూడమ్మా. ద గివెన్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ది రెయిన్ఫాల్ ఇన్ ఏ సిటీ ఓవర్ ఏ పీరియడ్ అన్నాడు ఆఫ్ 6 years. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ అన్నాడు. ఓకే, ఇచ్చిన గ్రాఫ్ ఒక నగరంలో 6 సంవత్సరాల కాలంలో వర్షపాతాన్ని సెంటీమీటర్లో సూచిస్తుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నలు సమాధానమే ఉన్నాడు. ఇన్ విచ్ 2 consecutive years was the difference of rainfall minimum అన్నాడు. ఏ 2 వరుస సంవత్సరాల్లో అత్యల్ప వర్షపాతం వ్యత్యాసం కలిగి ఉన్నదే కావాలి ఇక్కడ. అంటే తక్కువ డిఫరెన్స్ ఉన్నది కావాలి సార్. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి 2000, 2005, 2006లో డిఫరెన్స్ ఎంత 10 డిఫరెన్స్ ఉంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అమ్మా 20 డిఫరెన్స్ ఉంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనం చూడక మనకి ఇది మ్యాక్సిమం కదా. అంటే అన్నిట్లో గమనిస్తే 5, 6 కదా సార్, చాలా తక్కువగా ఉంది ఇక్కడ మనకి. సో కాబట్టి నీకు అంటే ఇది 10 డిఫరెన్స్. ఒకవేళ ఇక్కడ కానీ డిఫరెన్స్ వస్తే ఇక్కడ 50 డిఫరెన్స్, ఇక్కడ 20 డిఫరెన్స్, ఇక్కడ 60 డిఫరెన్స్, ఇక్కడ 100 డిఫరెన్స్ ఉంది. మనకి మినిమం కావాలి, అత్యల్ప కావాలి, అంటే మినిమం రెయిన్ఫాల్ కావాలి కాబట్టి 2005 to 2006 మన ఆన్సర్ అన్నమాట. సో 28కి ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ దీనిలో చూడమ్మా ఇన్ విచ్ ఇయర్ మినిమం రెయిన్ఫాల్ అక్కర్ అన్నాడు. ఇన్ విచ్ ఇయర్ మినిమం రెయిన్ఫాల్ అక్కర్, ఏ సంవత్సరం అత్యల్ప వర్షపాతం పడింది అన్నాడు. అంటే అన్నిటికన్నా తక్కువ ఉన్నది 2009 కదమ్మా. సో కాబట్టి మనకి 2009 అనేది మనకి ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూ, చూడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఓకే, ఇచ్చిన చిత్రంలో చూడండి ఇక్కడ ఇచ్చిన చిత్రంలో యాంగిల్ ఎక్స్ యొక్క విలువ ఎంతో అన్నాడమ్మా. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఇట్లా కనుక ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది 30 ఇది 40 ఉందనుకోమ్మా. చూడండి ఇక్కడ మనకి ఇది మనకి ఆరిజిన్ అనుకోండి, కేంద్రం అనుకున్నాం అనుకోండి, ఇది ఆరిజిన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్లో తీసుకుంటే ఇది రేడియస్ కదా, ఆ తర్వాత ఇది కూడా రేడియస్ కదా. మరి 30 degrees ఇది కూడా ఎంత ఉంటుందమ్మా 30 ఉంటుంది. మరి చెప్పి ఇది 40 ఉంటే ఇది కూడా ఎంత అవుతుంది 40 అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఇలా కనుక మన సర్కమ్ సెంటర్ అంటామా, పరివృత్తం అంటాము, పరికేంద్రం అంటాము. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇలా కనుక మనం ఫామ్ అయినప్పుడు ఇక్కడ 70 ఉంటే దాని ఆపోజిట్ 70కి డబల్ ఉంటుంది. అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత ఇవ్వండి ఎంత
140 degrees ఉండాలి. అంటే 30కి ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, నేనేమన్నా ఇక్కడ ఇది 30 degrees కనుక ఉంటే ఇక్కడ కూడా 30 degrees ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంత ఉంటుంది, ఇది అంతే ఉంటుంది. అలానే ఇక్కడ మనకి ఇది 40 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, ఇది 40 ఉండాలి. సో కాబట్టి 30 అంటే 40 అంటే 30 + 40 70 అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత? 70కి డబుల్ ఉండాలి. వాల్యూ ఎంత? 140 ఆన్సర్ అనమాట. అంటే 30కి థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 31 చూడమా. వెన్ ఎక్స్ ఈజ్ కోడెడ్ టు ఈచ్ ఆఫ్ 32, 37, 25 and 29, then the number obtained in this order are in proportion. What is the mean proportion between x plus 5 and x plus 2 అన్నాడు. 32, 37, 25 మరి 29లో ప్రతి సంఖ్యకు x ను కలిపినట్లయితే అనుపాతంలో ఉన్నాయి. అయితే x plus 5 మరియు x plus 2 యొక్క మధ్యమ అనుపాతం ఎంత అన్నాడు. మధ్యమ అనుపాతం ఎంత అన్నాడు. నీకు ఎప్పుడైనా సరే ఇలా కనుక కలపడం లేదా తీసేటప్పుడు CND రూల్ అప్లై చేయండి. అంటే యాక్చువల్గా ప్రపోర్షన్లో ఉండాలంటే మీనింగ్ ఏంటంటే 32కి కొంత నెంబర్ కలిపి తర్వాత 37కి కూడా అదే నెంబర్ కలిపితే వచ్చే రేషియో అనేది 25కి అదే నెంబర్ కలిపి 29కి కూడా అదే నెంబర్ కలిపితే వచ్చే రేషియోకి ఈక్వల్ అనమాట. అంటే 32 + x డివైడ్ బై 37 + xకి ఏ రేషియో వస్తే 25 + x బై 29 + xకి అదే రేషియో ఉంటుంది అనమాట. సో ఇక్కడ పైన ఉన్న నెంబర్ ఎంత చెప్పడానికి, పైన ఉన్న నెంబర్ ఎంత? ఇది 32 + x బై వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 32కి 37 డిఫరెన్స్ ఎంత? 5 కదా, ఇది 5. మరి ఈ నెంబర్ ఎంత మనం చెప్పడానికి, ఇది 25 + x అనమాట. 29 - 25 అంటే వాల్యూ ఎంత? 4 అవుతుంది. ఓకేనా, రైట్. ఎలా మైనస్ చేస్తామంటే ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటామండి. 32 + x డివైడ్ బై 5, 25 + x డివైడ్ బై 4. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 32 × 4 చేస్తే 128, 5 × 25 చేస్తే 125. అంటే 128 నుంచి 125 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 3. మరి 5x - 3 4x అంటే ఎక్సే కదా, అంటే ఎక్స్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎంత అంటే 3. ఎక్స్ విలువ 3 అంట. ఇప్పుడు నాకు మీన్ ప్రపోర్షన్ కావాలి. మీన్ ప్రపోర్షన్ అంటే √a × b కాబట్టి ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 3 + 5 అంటే 8, 3 + 2 అంటే ఎంత? 5. 8 5 ఎంత? 40 అనమాట. అండర్ √40. 40కి రూట్ అంటే 4 × 10 అంటే ఇది వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 2√10. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 2√10. సో కాబట్టి ఇది 4th ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 31కి 4th ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. మనం చెప్తుంది ఏంటమ్మా, CND రూల్ అంటాము. కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటాము. కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటాము. సో కాబట్టి 32 + x డివైడ్ బై 37 + x అండి. ఓకే, ఈ ఫస్ట్ న్యూమరేటర్ నెంబర్ అట్లానే ఉంచేసి 32 and 37 డిఫరెన్స్ 5, 25 + x డివైడ్ బై 29 - 25 అంటే 4. సో x వాల్యూ 3 అనుకుంటే 3 + 5 8, 3 + 2 5 అండి. సో 8 × 5 అంటే 40, 40కి వర్గమూలం చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 2√2, 2√10 అంటే 31కి 4th ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 32 చూడమ్మా. ఓకే, 3 persons Swapna, Swati and Sandhya started a business with their investment in the ratio 2:3:5. After 9, చూడండి ఇక్కడ after 9 months, after a month అని పడింది. After 9 months, Swapna, Swati and Sandhya donate 1/3 of investment amount for COVID-19 patients. What is the ratio of their profits after 1 year అన్నాడు. అంటే స్వప్న, స్వాతి మరియు సంధ్య అనే ముగ్గురు వ్యక్తులు 2:3:5 నిష్పత్తిలో తమ పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 9 నెలల తర్వాత స్వప్న, స్వాతి మరియు సంధ్య 1/3 వంతు పెట్టుబడి సొమ్మును COVID-19 రోగులకు విరాళంగా ఇచ్చారు. అయితే 1 సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు కట్ చేయాల్సింది ఏంటంటే 9 months తర్వాత 1/3 కదా కట్ చేయాల్సింది. అంటే మనం తీసుకోవాల్సిన నెంబర్, దట్ నెంబర్ మస్ట్ బి డివైడ్ బై 3 ఉండాలి. కాబట్టి 3తో ముందుగా మల్టిప్లై చేద్దాం. అంటే 3 × 2 చేస్తే 6, 3 × 3 చేస్తే 9, 3 × 5 చేస్తే 15 అనమాట. ఎన్ని నెలల తర్వాత మార్పు చేయాలి? 9 months తర్వాత. 9 months తర్వాత దీనిలో 1/3 పార్ట్ మన కోవిడ్ రోగులకు ఇచ్చాలి. అంటే 6లో 1/3 అంటే 2 కదా. 6 భాగాల్లో 1/3 వంతు అంటే 2 భాగాలే. ఆ 2 భాగాలు ఇచ్చేస్తే మిగిలేది ఎంత? 4 పార్ట్సే కదా. ఆ 4 parts into 3 parts చేయాలి. 4 × 3 చేయాలి. 6 × 9 + 4 × 3 చేయాలి. మళ్ళీ ఇక్కడ 9 ఉంది కదా, ఇది 9 × 9 చేయాలి. దీనిలో 1/3, 9లో 1/3 అంటే 3 parts పోతే రిమైనింగ్ ఎంత? 6 partsే కదా. ఆ 6 parts into 3 చేయాలి.
ఓకే 15 ఇంటూ 9 చేయాలా 15 ఇంటూ 9 చేయాలా 9 మంత్స్ తర్వాత 15లో 1/3 అన్నాం అనుకో 15లో 1/3 అంటే ఎంత 5 కదా ఆ 5 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత 10 కదా ఆ 10 ఇంటూ 3 చేయాలి అది క్యాలిక్యులేషన్ చేయాలి సో క్యాలిక్యులేషన్ చేస్తే చెప్పి మనకి 6 9 54 ప్లస్ 12 అండి ఎంతమ్మా ఇది 66 అన్నట్టు ఆ తర్వాత నెక్స్ట్ 9 9 81 ప్లస్ 18 ఓకే ఈ వాల్యూ ఎంత 99 అన్నట్టు ఆ తర్వాత 59 135 ప్లస్ 30 అంటే వాల్యూ ఎంతమో 165 అనమాట క్యాన్సిలేషన్ చేయడం ఇక మనకి చూడక మనకి ఇది కట్ చేస్తే 322 333 3 అనేది దీనిలో 55 టైమ్స్ పోతుంది అంటే 22:33:55 ఆన్సర్ అంటే ఐ మీన్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 22:33:55 ఆన్సర్ సో 32కి ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట అంటే ఫస్ట్ 6 పార్ట్స్ తర్వాత 9 పార్ట్స్ తర్వాత 15 పార్ట్స్ అన్నాము 9 మంత్స్ తర్వాత 6లో 1/3 చూడు ఇక్కడ 6లో 1/3 విత్డ్రా చేశారు అంటే 6లో 1/3 అంటే 2 భాగాలే కదా 2 భాగాలు పోగా రిమైనింగ్ ఉన్న 4 పార్ట్స్ మరి ఆ 2 పార్ట్స్ ఏం చేస్తారు మళ్ళీ మరి చెప్పాలి ఆ 2 పార్ట్స్ అనేది ఏం చేస్తారు వాళ్ళు ఓకే డొనేట్ చేశారు 9లో 1/3 అంటే 3 పార్ట్స్ పోతే రిమైనింగ్ 6 పార్ట్స్ 15లో 1/5 అంటే 1/3 అంటే 5 పార్ట్స్ పోతే రిమైనింగ్ 10 అనమాట సో 22:33:55 సో కాబట్టి 32కి ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట ఓకే ఇక్కడ ఈ క్వశ్చన్ కొద్దిగా కరెక్షన్ ఉందమ్మా ఇది లీవ్ చేయండి ఆ తర్వాత 34 చూడమ్మా ప్రాబ్లం నెంబర్ 34 చూడండి ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఇస్ 20% లెస్ దాన్ దట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 20% లెస్ దాన్ ఇన్కమ్ ఆఫ్ బి and the expenditure of A is equals to 75% of expenditure of B. If A's income is equals to 125% of B's expenditure. Okay, A's expenditure is A's income is equals to 125% of B's expenditure. 125% of B's expenditure. Then A is then okay. ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి యొక్క సేవింగ్ రేషియో కావాలి అంటే చూడక మనకి ఇప్పుడు వాడు చెప్పిన చూడు ఇక్కడ ఏ ఆదాయం బి ఆదాయం కంటే 20% తక్కువ అన్నాడు ఏ ఆదాయం బి ఆదాయం కంటే 20% తక్కువ అన్నాడు మరియు ఏ ఖర్చు చూడు ఇక్కడ ఏ ఖర్చు బి ఖర్చులో 75% అన్నాడు ఏ ఖర్చు బి ఖర్చులో 75% అంటే ఇక్కడ మనకి లెస్ దాన్ దట్ ఆఫ్ బి అండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అన్నాడు ఓకేనా రైట్ అండ్ ఇక్కడ చూడండి మనకి ఒకవేళ చూడండి మనకి ఇంకా దాని తర్వాత ఏమిచ్చంటే ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 125% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అన్నాడు ఓకే రైట్ సో 125% బీస్ ఎక్స్పెండిచర్ ఒకవేళ ఏ ఆదాయం బి ఆదాయానికి 120% అయితే ఇక్కడ మనకి ఉంటే ఏ మరియు బి యొక్క పొదుపు నిష్పత్తి కావాలి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వాడి ఇచ్చిన దానిలో చూడండి ఇక్కడ ఈ పాయింట్ మనం తీసుకుందామా లాస్ట్ పాయింట్ చూడండి ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈస్ 125% బీస్ ఇన్కమ్ అన్నాడు కదా ఓకే బీస్ ఎక్స్పెండిచర్ అన్నాడు కదా అయితే ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఓకే ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈడు బి అనేవాడు 40 రూపీస్ ఏ అనేవాడు 30 రూపీస్ ఎక్స్పెండిచర్ ఈడు లెటర్ సపోజ్ ఏ అనేవాడు అనుకోండి ఈడు బి అనేవాడు అనుకోండి ఇప్పుడు కనుక వాడు కనుక ఇన్కమ్ని రిలివెంట్గా తీసుకున్నట్టయితే ఇన్కమ్ గురించి చెప్తూ ఏమన్నా అంటే ఏంటంటే ఏ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ 125% బీస్ ఎక్స్పెండిచర్ అంటే 40లో 125% కనుక్కొని ఇక్కడ రాయాలి ఓకే అంటే 40లో 125% కనుక కనుక్కున్నాం అనుకోమా చూడు ఇక్కడ 40 అనే వాల్యూ ఉంది 40లో 125% కనుక్కోవాలి అంటే 40 కన్నా ఒక 25% ఎక్స్ట్రా అంటే 40లో 25% 1/4 10 కదా పెంచాల్సింది అంటే 40కి 10 పెంచితే ఈ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఇది 50 అవుతుంది ఓకేనా ఇది 50 ఓకేనా రైట్ ఇది 50 అనుకున్నాం అనుకోమా చూడక మనకి ఇది 50 ఆ తర్వాత ఇంకేమైనా క్లూస్ ఉన్నాయంటే చూడక మనకి ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్లో మనం చూడండి ఇక్కడ మనకి ఇది 50 అనుకుంటే ఇన్కమ్ రేషియో వాడు చెప్పాడు వాడు వీళ్ళిద్దరి మధ్య ఇన్కమ్ రేషియో అంటే ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఇస్ 20% లెస్ దాన్ దట్ ఆఫ్ బి అన్నాడు ఏ ఇన్కమ్ అనేది 20% లెస్ దాన్ కదా 20% లెస్ దాన్ అంటే రేషియో ఎంత ఉంటుంది 4:5 కదా అంటే 4 పార్ట్స్ 50 అయితే 1 పార్ట్ 12.5 అయితే 12.5 ఇంటూ 5 చేయడం
ఓకే, అంటే ఈ వాల్యూ ఎంత ఉన్నది అప్పుడు మనకి బి యొక్క ఇన్కమ్ యొక్క వాల్యూ ఎంత 62.5 వస్తుంది. అంటే 4కి 50 అయితే 1 పార్ట్ 12.5 అయితే 5 పార్ట్స్ ఎంత 62.5 కదా. సో నేను నేను అనుకుంటే నేను ఏం చేస్తా 50 రూపీస్ సంపాదించి 30 రూపీస్ ఖర్చు పెట్టానంటే నా ఎక్స్పెండిచర్ సేవింగ్ యొక్క వాల్యూ ఎంత 20 కదా. 20 62.5 నా ఈ బి ఇన్కమ్ అయితే 40 రూపీస్ ఎక్స్పెండిచర్ అంటే నేను పొదుపు చేసింది ఎంత 22.5 కదా. అంటే వాడు ఏమడుగుతున్నాడు 200కి ఆ తర్వాత 225కి రేషియో ఎంత అడుగుతున్నాడు అంతే. 200 225 రేషియో అంటే 25 బెట్ కట్ చేస్తే 25 9 సార్ 25 8 సార్. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా 8:9. ఏ మరియు బి అన్నాడు కాబట్టి 8:9 ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 30 40 ఎలా రాస్తామనేది చెప్తున్నాను చూడమ్మా. ఖర్చుల నిష్పత్తి 3:4 అన్నాడు. ఎట్లా చెప్పాడు 3:4 అనేది మనకి 3:4 అనేది ఎలా చెప్పాడంటే ఏ ఖర్చు బి ఖర్చులో 70% అన్నాడు, 75% అన్నాడు. 75% అంటే 75 డివైడ్ బై 100 అంటే 3/4 అంటే ఇది 30 ఇది 40. ఈ 40 కన్నా 25% ఎక్కువ లేదు 125%. 40 × 125/100 చేస్తే వచ్చేది 50. ఈ 50 అనుకోండి ఇద్దరి మధ్య రేషియో 4:5 అంటే 450 అయితే 5 పార్ట్స్ ఎంత 62.5 అంటే 20కి 22.5కి రేషియో అన్నా మనకు 8:9 ఆన్సర్ అన్నమాట. 34కి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే చూడండి ఇక్కడ ఎవాల్యుయేట్ √12 + √12 + √12 + అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అన్నాడమ్మా. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూలో చూడండి మనకి ఇది కాదు మనకి వాల్యూ అంటే √12 + √12 + అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు అంటే ఇన్ఫినిటీ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది 12 కనుక మనం తీసుకుంటే వీటి మధ్య ఉన్నది ప్లస్సా మైనసా ప్లస్సే కదా. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఇన్ఫినిటీ టర్మ్స్ ఉన్నప్పుడు ఆ 12 ఏ టూ కాన్జిక్యూటివ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ రాయొచ్చు. ఇక్కడ మనము 4×3గా రాయొచ్చు అవునా కదా. ఇప్పుడు 4×3 12 కదా, 4 మూలలు ఎంత 12 కదండి. ఇప్పుడు మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ గ్రేటర్ నెంబర్ తీసుకోవాలి, మధ్యలో మైనస్ ఉంటే స్మాలర్ నెంబర్ తీసుకోవాలి. అంటే అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత 4 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. సో 35కి ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 36 చూడమ్మా ఇక్కడ మనకి ఇఫ్ ఆల్ఫా కామా బీటా రూట్స్ ఇక్కడ ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + 17x + 19 = 0. x² + 17x + 19 = 0. Then find the equation whose roots are alpha² comma beta². Whose roots are alpha² beta². ఆల్ఫా మరియు బీటా అనేవి x² + 17x + 19 యొక్క =0 సమీకరణం యొక్క మూలాలు అయితే ఆల్ఫా² బీటా² మూలాలు కలిగిన సమీకరణము ఎంత అన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి ఇలా తీసుకుంటే మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకుంటే ఆల్ఫా + బీటా = -b/a ఫార్ములా. -b/a అంటే ఇక్కడ మనకి సమీకరణం ఎప్పుడైనా ఈక్వేషన్ని ax² + bx + cతో కంపేర్ చేసుకోవాలి. వీ నీడ్ టు కంపేర్ విత్ ax² + bx + c. అంటే -b/a అంటే వాల్యూ ఎంత అవుతుంది మనకి చెప్పు ఇక్కడ -17/1 అంటే ఆన్సర్ వాల్యూ ఎంతమ్మా -17. ఆ తర్వాత ఆల్ఫా బీటా అన్నామనుకో అప్పుడు వాల్యూ ఎంతమ్మా ఇక్కడ మనకి చెప్పు ఇక్కడ ఇది ఆల్ఫా బీటాకి ఫార్ములా చూడండి మనకి ఏంటి మన ఫార్ములా అంటే c/a అంటే అప్పుడు ఇది క్యాలిక్యులేషన్లో ఇది 19/1 చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఇది 19. ఆల్ఫా + బీటా = -17 ఆల్ఫా బీటా = 19 అనమాట. ఓకే రైట్. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు మూలాల α² β² అనుకున్నాం అనుకోండి. యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వర్గ సమీకరణం అంటే ఉంటే ax² + bx + c = 0 కన్నా ఉండాలి. లేకపోతే మనం సమీకరణం రాయాలంటే x² - సమ్ ఆఫ్ రూట్స్ అండి సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రాస్తాము =0 అయి ఉండాలి. అప్పుడు x² - సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే α² + β² కదండి. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకు కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటమ్మా ఇక్కడ మనము α² + β² ఒక వాల్యూ కనుక్కోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా కూడా కనుక్కోవాలి. ఓకేనా రైట్. అంటే ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్లో ఇది కనుక మనం సబ్స్టిట్యూషన్ చేయాలంటే α² + β² యొక్క వాల్యూ ఇక్కడ కనుక్కొని రాయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ రాసుకొని కనుక్కోవాలి. అలానే α² ఇంటూ β² కదా మనకు కనుక్కోవాల్సింది. కాబట్టి ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు
ఇక్కడ సమ్ అన్నాడు కదా, సమ్లో ఏం రాస్తాం మనం ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ రాస్తాము. ప్రోడక్ట్లో ఏం రాస్తాము ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ రాస్తాము. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ప్రోడక్ట్ అంటే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ రాస్తాము. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే మనం జనరల్గా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, ఇది మన ఫార్ములా అండి. ఇప్పుడు దీని నుంచి మరి ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ -17 కదా. -17 హోల్ స్క్వేర్ అంటే 17 స్క్వేర్ అంటే 289 కదండి. అది 289 -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే వాల్యూ ఎంతమ్మా 19. 289 - 38 చేయండి అన్న. అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తే 251 మనకు వచ్చే వాల్యూ. తర్వాత ఆల్ఫా బీటా అన్న మనకు ఆల్ఫా ఇంటూ బీటా అంటే 19 కదా. 19 స్క్వేర్ చేయాలి. ఆల్ఫా బీటా 19 స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా 361. అంటే ఇప్పుడు మనకు ఉద్దేశంలో ఏం రాస్తాం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎంత రాస్తాము 251x ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఎంత వచ్చిందమ్మా ఇది 361 ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 251x ప్లస్ 361 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 251x ప్లస్ 361 ఈక్వల్స్ టు 0. సో 36కి ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 36కి మొదటి ఆప్షన్ మనకు ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 37 అండి. 37 చూడమ్మా. If the 9-digit number 51A3B3C is divisible by 99, then what is the value of A plus B plus C అన్నాడు. 9 అంకెల సంఖ్య చూడక 9 అంకెల సంఖ్య 51A3B3C అనేది 99తో భాగించబడితే A plus B plus C యొక్క విలువ ఎంత అన్నాడు. ఓకే, ఇటు మస్ట్ బి డివైడ్ బై 99 అన్నాడు కదా. అది ఖచ్చితంగా ఎవరితో భాగించబడాలి 99తో భాగించబడాలి. అంటే ఎవరన్నా ఆ నెంబర్ ఇచ్చింది మనకి 51A 3B 3C ఇట్ మస్ట్ బి డివైడ్ బై 99 అన్నాడు. అంటే ఇప్పుడు మన రూల్ ప్రకారము చూస్తే మనం ఏం చేయాలంటే మనము 11 టేబుల్ అయినా చూడొచ్చు 9 టేబుల్ అయినా చూడొచ్చు. 9 టేబుల్ అంటే అన్ని యాడ్ చేయాలి కదా. ఇప్పుడు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ మస్ట్ బి డివైడ్ బై 9 అయి ఉండాలి. నెంబర్స్ మాత్రమే యాడ్ చేస్తే 5 + 1 + 3 + 3 అంటే 6 + 1 7 + 5 అంటే ఎంత 12 కదా. మరి చెప్పు 12 ప్లస్ ఇంకేమున్నాయి ఇక్కడ మనకి ఏ అనే టర్మ్ బి అనే టర్మ్ సి అనే టర్మ్ అన్నీ కలిపితే ఇది డివైడ్ బై 9 అయి ఉండాలి. మరి చెప్పి ఇక్కడ ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వాల్యూ ఏది అడిగింది. ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వాల్యూ 7 అనుకున్నాం. మనకి ఇక్కడ 12 + 7 తీసుకుంటే 19 డివైడ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. 12కి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఒకవేళ ఆప్షన్ ప్రకారం 24 అనుకున్నాం. మనకు 12 + 24 ఎంత 36 కదా. ఇటు మస్ట్ బి డివైడ్ బై 9 కాబట్టి సెకండ్ ఆప్షన్ అవ్వచ్చు. లేదు మనం థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి 12 + 16 చేస్తే ఎంత 28 కదమ్మా. 12 + 16 అంటే ఎంత ఓకే 28 కదా. 12 + 16 ఎంత 28 కదా. 12 + 16 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 28. మరి చూడు ఇక్కడ 12 + 16 28 అనుకున్నాం. మనకు 28 డివైడ్ బై 9 కాదు కాబట్టి అది కాదు. పోనీ 12 + 9 అంటే 21 అంటే 21 9తో డివైడ్ అవుతుందా డివైడ్ కాదు కదా. సో కాబట్టి ఈ యొక్క ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లేస్లో ఎవరిని పెడితే సరిపోతుంది ఇక్కడ 24 పెడితే సరిపోతుంది. కాబట్టి 37కి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 38 అండి. 38 చూడు. If the cost price of 16 articles is equals to selling price of 12 articles అన్నాడు. If the cost price of 16 articles is equals to selling price of 12 articles and the discount on 12 articles is equals to the profit on 6 articles అన్నాడు. What is the percentage difference? Okay, what is the percentage of profit difference between the profit portion and what is the difference between the profit portion discount percentage? What is the difference between the percentage profit portion discount portion? 16 వస్తువులు కొన్న ధర చూడు ఇక్కడ 16 వస్తువుల కొన్న ధర 12 వస్తువులు అమ్మిన వెలకి ఈక్వల్ అన్న. అమ్మిన వెలకి ఈక్వల్ ఓకేనా. అదే మనం చూడండి ఇక్కడ అమ్మిన వెలకి ఈక్వల్ అన్నాడు. ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు ఇక్కడ. ఏమన్నా అంటే 12 వస్తువుల మీద రాయితీ 6 వస్తువుల లాభానికి సమానం అన్నాడు. అంటే 12 వస్తువుల మీద వచ్చే వాల్యూని మనం రాయితీగా పొందేది అది 6 వస్తువుల పైన వచ్చే లాభానికి సమానం అన్నారు. ఓకే రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ నేనేం చేస్తాను అంటే కాస్ట్ ప్రైజ్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 6 గాను ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 16 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్
12 ఆర్టికల్స్. 2 6 2 8 తీసుకున్నాను. అంటే నేనేమనంటే కాస్ట్ ప్రైజ్ని నేను 6గా తీసుకున్నాను. తర్వాత సెల్లింగ్ ప్రైస్ని 8గా తీసుకున్నాను. అయితే ఇప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంతమ్మా? 2 రూపీసే కదా. అదేంటి సార్ ఇంకా పోతుంది కదా అంటే కొద్దిగా సేఫ్టీ కోసం కట్ చేస్తున్నాను అన్నమాట మనకి. అంటే ఊరికే 2 వచ్చే విధంగా. అంటే ఇప్పుడు మనం 4 3 4 4 కట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను అలా రాస్తున్నాను, నీకు ఇబ్బంది ఏమి కదా. 6 8 తీసుకుంటే ఇది. అయితే వాడు ఇంకో మాట కూడా చెప్పాడు, 12 ఆర్టికల్స్ పైన వచ్చే డిస్కౌంట్ అనేది 6 ఆర్టికల్ పైన వచ్చే ప్రాఫిట్కి ఈక్వల్ అంట. అంటే ఇప్పుడు ప్రాఫిట్కి డిస్కౌంట్కి రేషియో ఎంత ఉండాలి ఇక మనకి? ప్రాఫిట్ అంటే 12, డిస్కౌంట్ అంటే 6 అంటే 12కి 6 రేషియో ఎంత మనకి? ఇది 2:1 అన్నమాట. ఓకేనా, రైట్. అంటే ప్రాఫిట్ 2 రూపీస్గా ఉంటే డిస్కౌంట్ ఖచ్చితంగా ఎంతగా ఉండాలి ఇక మనకి? 1గానే ఉండాల్సింది ఇక్కడ. అంటే ప్రాఫిట్ 2 అయినప్పుడు డిస్కౌంట్ గ్యారంటీ డెఫినెట్గా ఎంత ఉండాలమ్మా? 1 ఉండాలి కదా. ఓకేనా, రైట్. ఇప్పుడు నేనేమనంటే ఎంఆర్పిలోంచి డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ అండి. అప్పుడు ఎంఆర్పి యొక్క వాల్యూ కనుక తీసుకుంటే చూడక మనకి ఎంఆర్పిలోంచి మన పాయింట్ ఏంటి? డిస్కౌంట్ కనుక మైనస్ చేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ యొక్క వాల్యూ 1, సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ 8 అనుకుంటే అప్పుడు ఎంఆర్పి యొక్క వాల్యూ ఎంత మనకి? 9 రూపీసే కదా. అవును కదమ్మా ఇక్కడ, రైట్. ఇప్పుడు చూడక మనకి వాడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటో సార్ చూడండి. మనకి వాడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే వచ్చిన ప్రాఫిట్ పర్సనేజ్కి ఇచ్చిన డిస్కౌంట్ పర్సనేజ్కి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఇప్పుడు నువ్వు కనుక డిస్కౌంట్ పర్సన్ కనుక కౌంట్ చేస్తే మనకి డిస్కౌంట్ పర్సన్ అనేది ఎంత అవుద్దాం ఇక్కడ మనకి? 1/9 × 100 అంటే డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100కి. ఆ తర్వాత ప్రాఫిట్ని కాస్ట్ బై డివైడ్ చేస్తే 2/6 × 100కి డిఫరెన్స్ చేయమన్నాడు. 1/9 × 100 మైనస్ 2/6 × 100 చేయనమ్మా. వాల్యూ ఎంత వస్తాం ఇక్కడ మనం చూడక? అది 22 2/9% వస్తుంది. అదే 22.22% అన్నమాట. 22.222%. 22.22% మన ఆన్సర్ అన్నమాట. 22.222%. చాలా సింపుల్ పాయింట్ అమ్మా చూడండి, మనకి చాలా సింపుల్ పాయింట్. ఇప్పుడు నేను కట్ చేస్తే కాస్ట్ ప్రైస్ 6, సెల్లింగ్ ప్రైస్ 8 కదా. కొన్న వేల 6 రూపాయలు, అమ్మిన వేల 8 రూపాయలు, ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంతా 2 రూపీస్. మరి ప్రాఫిట్ 2 రూపీస్ అమ్మ, డిస్కౌంట్ 1 రూపాయి నీకు ఎవరు చెప్పాడంటే ఇక్కడ ఉన్న ఈ రేషియో ప్రకారం చేశాము. ప్రాఫిట్ 2 అంటే డిస్కౌంట్ 1 కాబట్టి డిస్కౌంట్ తీసుకున్నాం. అంటే ఎంఆర్పీలో డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ అయితే ఎంఆర్పీ ఈక్వల్స్ ఎంత? 9 రూపీసే కదా. సో కాబట్టి ఎంఆర్పీ 9 రూపీస్. 1/9 × 100, 2/6 × 100 అని. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ చేస్తే 22 2/9 22.22% మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 38కి మనకు ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆ తర్వాత 39 చూడమ్మా. ద సమ్ ఆఫ్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 25 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే వాడు చెప్పేది మన పాయింట్ చూడు, రేడియస్ని హైట్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 25 అన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ 1100 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. టోటల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ అండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే సంపూర్ణ తల వైశాల్యం అండి. సంపూర్ణ తల వైశాల్యం, స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్మ్ ఏంటి మనకి? ఓకే, 2πr × h+r. ఇది మనకి ఇచ్చింది 2πr × h+r. ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు ఈ వాల్యూ చెప్పం. ఇది 2 × π వాల్యూ ఎంత? 22/7 కదా. ఇంటూ r వాల్యూ మనకు తెలియదు, మనకి r వాల్యూ కనుక్కోవాలి మనకి. సో r వాల్యూ కనుక్కుంటాం మనము. ఇంటూ ఆ తర్వాత హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అన్నాడు మనకి చెప్పి. మనకి హైట్ ఆఫ్ సిలిండర్ రెండింటి యొక్క సమ్ ఎంత? 25 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు వాడు? 1100 మెన్షన్ చేశాడు. ఇది 1100. ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు మనకి చూడక మనకి ఇప్పుడు 25 దీనిలో తీసుకుంటే 25 దీనిలో 44 టైమ్స్ పోద్ది. 44 క్యాన్సిల్ అయితే రేడియస్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 7. మరి చూడక మనకి రేడియస్ కనుక మనము 7గా తీసుకున్నాం అనుకోండి సార్. రేడియస్ కనుక మనము 7గా తీసుకుంటే రేడియస్ యొక్క వాల్యూ 7 కదా. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోవాలా? సిలిండర్ యొక్క వాల్యూమ్ కనుక ఫార్ములా తీసుకుంటే వాల్యూమ్ ఈక్వల్స్ మన ఫార్ములా అంటే మనకి ఫార్ములా ఏంటి? πr² ఇచ్చాయి కదా. పై వాల్యూ ఎంత చెప్పు నాకు? 22/7. ఆర్ వాల్యూ ఎంత? 7 × 7 ఇంటూ హైట్ అండి. మరి హైట్ పరిస్థితి ఏంటి? ఆర్ని హెచ్ని కూడితే 25, ఆర్ వాల్యూ 7 అయినప్పుడు ఆ 25లో 7 కట్ చేస్తే రిమైనింగ్ ఎంత? 18 అన్న. ఇది 18. 7 7 క్యాన్సిల్ అయిపోతే 27 ఎంత? 154 కదా. 154 × 18 చేయండి. 154 × 18 చేయనమ్మా. ఎంత వస్తుంది? 2772 అనమాట. 2772.
ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ చూడు, మనకి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మెన్సురేషన్ ప్రాబ్లం వచ్చి నీకు ఆన్సర్ తెలియలేదు అనుకున్నాను, మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే ఎప్పుడైనా మెన్సురేషన్ ప్రాబ్లంలో మనకి మ్యాక్సిమం నెంబర్స్ అన్నీ కూడా 11 లేదా 7తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్నీ. సో కాబట్టి 11తో డివైడ్ అయ్యే నెంబర్ అంటే ఇది 11తో డివైడ్ అయ్యే నెంబర్ కాదు కదా, ఎందుకంటే ఆర్డినల్ ప్లేసెస్ టోటల్ చేస్తే ఈక్వల్ అవ్వాలి. 2 + 4 6, 1 + 0 కాదు కాబట్టి ఇది కాదు. 2 + 4 6, 7 + 4 అంటే ఎంత 11. ఓకే, ఇది కాదు. ఆ తర్వాత 2 + 3 ఎంత 5, 4 + 2 ఎంత 6, ఈక్వల్ కాదు కాబట్టి ఇది ఒకటే. కాబట్టి మనకి 39కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 39కి మొదటి ఆప్షన్ మన ఆన్సర్ అన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 40 చూడమ్మా. ఫైన్ ద సింపుల్ డిస్టెన్స్ 7,000 రూపీస్ అట్ 50/3% ఫర్ 9 months అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా, చూడక మనకి 7,000 రూపీస్లో 50/3% చేస్తామనుకోమా. 7,000 రూపీస్లో 50/3% చేయాలి ఇంటూ 9 months అనమాట. ఇంటూ 9 months. ఓకే, ఇది అంటే ఇప్పుడు వారు చెప్పేది ఏంటి, మనకి ఇక్కడ ఎన్ని మంత్స్కి అడుగుతున్నాడు, 9 monthsకి మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి 7,000 రూపీస్లో 50/3% కనుక్కొని ఇంటూ 9 months చేయాలి. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తామనుకో, అది 7,000 రూపీస్ 50/3% కాబట్టి మనం ఏం రాస్తాం, మనకి 50/3 ఇంటూ ఎన్ని మంత్స్, 9 months డివైడ్ బై 100. 9 months ఇయర్స్లో మార్చాలి కాబట్టి బై 12 చేయాలి. చేస్తే మనకు వచ్చేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే చూడు, ఇది 0000 క్యాన్సర్. ఓకేనా, క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి 50/3 50/3% కదా, మనకి 50/3% రైట్. 70 × 50 మనకి క్యాలిక్యులేషన్ అంటే ఇది 70 × 50 × 9 బై 12 3 ఎంత 36 అన్నమాట. 9 36లో 4 టైమ్స్ పోతే 2 బిట్ కట్ చేస్తే 2 అనేది దీనిలో 35 టైమ్స్ పోతే 2 అనేది దీనిలో 25 టైమ్స్ పోతే 35 × 25 చేయాలి. 750 + 125 750 + 125 చేయాలన్నమాట. ఓకే, అంటే 750 + 125 అంటే వాల్యూ ఎంత వస్తాం, ఇది 875 రూపీస్ ఆన్సర్ అనమాట. 750 + 120 చేయాలి, వాల్యూ ఎంతమ్మా 40కి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఏంటి మన ఫార్ములా, బారు వడ్డీ ఫార్ములా అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి బారు వడ్డీ ఫార్ములా PTR డివైడ్ బై 100 అనమాట. ఓకేనా, PTR డివైడ్ బై 100. ఓకే రైట్. 7,000 × 50/3 × 9 డివైడ్ బై 100 × 12 చేయండి, క్యాలిక్యులేషన్ చేస్తే 875 మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్, ఇది మొత్తం కూడా పేపర్ ఎస్టిమేషన్ అమ్మా. ఓకే రైట్, థ్యాంక్ యూ.